రే చందు లే 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 రే సాయి టిఫిన్ చేద్దామా? అరే బస్ రా. వద్దు వద్దులే సాయి, అయిపోతా ఉండు. పద వెళ్దాం పద. అమ్మ బాబోయ్. ఓకే చలో. ఐకాన్ స్టార్ ఐకాన్ స్టార్. క్లైమాక్స్ కి కొంచెం చీల్చుకొని పేగుల ఆ సీన్ దగ్గర పొరపాడైపోయింది. పక్కన రే చందు లే 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 తొందరగా లే. ఏంట్రా సాయి లేరా తొందరగా, ఇంకెంతసేపు పడుకుంటావు? ఏంట్రా నీ కంగారు? ఈరోజు ఒక్కటైనా మిస్ అవ్వాలరా నా కొడక, నీ తాట తీస్తా. హలో మిత్రులారా, ఈరోజు వ్లాగ్ స్పెషల్. ఈరోజు మాతో పాటు కేపీఐటీ మై కూడా వస్తున్నాడు సినిమాకి. అసలు లేచట్లేదు చూడాలి. అసలు బేసిక్గా ఈ టైంకి లెగడు ఇప్పుడు ఎర్లీ మార్నింగ్. అమ్మా వెరీ లక్కీరా, సాయిగడి చేతిలో బాగానే తప్పించుకున్నావు. ఎంత తొందరగా లేస్తాడు అనుకోలేదు నేను. మంచిగా పుష్ప పాటలు వింటున్నాడు, ఈలోపు సాయిగడు వచ్చాడు. తొందరరా తొందరరా, రెడీగా ఉన్నా కొడక, లేట్ అవ్వాలి. చండా విలిచేస్తా నీకు ఈరోజు మాత్రం. తొందరరా. ఒరే ఎందుకురా సాయి అంత హడావిడే? విల్ సీ, ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ మూవీ. రే సాయి టిఫిన్ చేద్దామా? చెప్పేస్తా నా కొడక. టిఫిన్ కూడా చేయలేదు ఈరోజు. ఎస్ టైం అయిపోయింది, ఇంకెళ్ళిపోదాం. వీడు దొబ్బేస్తున్నాడు ఊరికే. వస్తున్నాడు ఉంటారా గోళ, వెళ్తున్నప్పుడు కూడా. ఈ సాయిగాడు నన్ను ఒక్కడనే కాదండి, కనిపించిన వాళ్ళందరినీ బలవంతంగా తీసుకొచ్చేస్తున్నాడు సినిమాకి. ఇంకో అందులో ఒక బాధ్యతుడే మన త్రినాథ్ గాడు. ట్రాఫిక్ ఊరని ట్రాఫిక్ తగలయ్యా, ఏం ఉండదులేరా, వెళ్ళిపోవచ్చులేరా బాబు టైంకే. సాయి సరదాగా క్యాబ్ బుక్ చేయొచ్చు కదా. అరే బస్ రా. వద్దు వద్దులే సాయి, అయిపోతా ఉండు. పద వెళ్దాం పద. అరే సాయి సాయి నువ్వు పరిగెట్టు, మేము బస్ ఎక్కాం కానీ అక్కడే వెళ్తుంది. థియేటర్ దగ్గరికి వెళ్తుంది. బేసిక్ గా మీరు బెంగళూరులో ఎప్పుడైనా వీక్ డేస్ బయటకు వెళ్దామని ప్లాన్ చేస్తే ఎర్లీ మార్నింగ్ 8 లోపు స్టార్ట్ అయిపోవడానికి ప్లాన్ చేసుకోండి. లేకపోతే 11 గంటలకు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే వీక్ డేస్ లో ఎంప్లాయీస్, స్టూడెంట్స్, స్కూల్ బస్సెస్ ఇలా అందరికీ టైం ఇదే. సో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. మేము మొన్న వండర్లాకి వెళ్తున్నప్పుడు చేసిన తప్పు కూడా ఇదే. సో ఎప్పుడైనా వీకెండ్స్ మీరు ప్లాన్ చేసుకుందాం అనుకుంటే ఏ టైం అయినా పర్లేదు. సో ట్రాఫిక్ చాలా తక్కువ ఉంటుంది. అసలు ఈ వ్లాగ్ చేయడానికి కారణం బెంగళూరులో తెలుగు సినిమా సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో చూపిద్దామని. ఏం చేస్తాం? కూర్చుంటాం. కూర్చోపోతే అక్కడ సెలబ్రేషన్ చూస్తాం. లేకపోతే ఎవరు తెలిసి ముందుంటే. రిలీజ్ డే రోజు మన టీఎఫ్ఐ బానిసలు అయితే థియేటర్కి వచ్చేస్తారు. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో లాగా డీజేలు పెట్టడం, కటౌట్స్కి పాలాభిషేకం చేయడం గట్రా ఉండవండి ఇక్కడ. కొన్ని మల్టీప్లెక్స్ అయితే ఫిల్ కూడా అవ్వవు. ఏదైనా మన తెలుగు స్టేట్లో సినిమా అంటే ఒక సెలబ్రేషన్. ఐఎమ్ మిస్సింగ్ దట్ వైబ్. ఫైనల్లీ అగర్ అయితే వచ్చేసామండి. ఇక్కడ నుంచి కొంచెం వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది థియేటర్. అదిగోండి మన జగన్నాథ స్వామి టెంపుల్, హనుమాన్ టెంపుల్ పక్కనే ఉన్నాయి. మా సాయి గారి సినిమా బాగుండాలి దేవుడా అని ఆంజనేయ స్వామి దండం పెట్టుకుంటున్నట్టున్నారు. ఈ సాయిగడికి థియేటర్ దగ్గరికి వచ్చిన ఆనందం ఎక్కువైపోయింది. చిన్న బ్రేక్ ఇద్దాం అన్నా. సాయి చెప్పు. సరదాగా సినిమా ఫ్లాప్ అయితే పరిస్థితి ఏంటమ్మా? మాట జాగ్రత్త. వద్దులేండి, ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, కొట్టినా కొడేస్తాడు. ఫైనల్ థియేటర్కి అయితే వచ్చేసామండి. థియేటర్ ఏమో కొత్త పెళ్లి కూతుర్లా తయారు చేశారు ఇక్కడ. ఇది అసలు బెంగళూరులో నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇంత బాగుంటుందని ఇక్కడ. ఎంతైనా పుష్పద. చెప్పరా. అమ్మ బాబోయ్. మా సాయిగడే అనుకుంటే ఆడలాగా చాలా మంది ఉన్నారు ఇక్కడ బాయ్ ఫ్యాన్స్. వాళ్ళు ఇంకా పుష్ప టీషర్ట్లు కూడా వేసుకుని పటాసులు కూడా తీసుకుని వచ్చేసారు. అన్ని చూసాక సాయి గారిని అసలు నీ రెస్పాన్స్, నీ ఎగ్జైట్మెంట్ ఎలా ఉందని అడగలను, కానీ బాగా హడావిడి చెప్పేస్తాడు. సర్లే ఏదో అడుగుదాం. చెప్పు ఏంటి అసలు ఎలా ఫీల్ అవుతున్నావు ఏంటి చెప్పురా. దీనికి మాటలు అక్కర్లే, చూస్తున్నాగా హడావిడి. కట్అవుట్ చూడరే, బెంగళూరులో కట్అవుట్. బెంగళూరులో బాంబులు, మనోళ్ళు టీషర్ట్లు. మాత్రం మార్చలేకపోయాను. ఒకసారి వెనక్కి తిరిగమ్మా. ఆఫీస్కి 3:30కి లేట్ చేస్తాను. నాకు తెలియదు. బ్యాగ్ దేనికిరా, నువ్వు సినిమాకి వచ్చావా ఆఫీస్ పని చేయడానికి? ఇది పెద్ద సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, డెడికేటెడ్ ఎంప్లాయీ. నేను పెద్ద ఫీలింగ్, మనం ఏం పోకాలని ఫీలింగ్ ఇడికి. ఫస్ట్ అవకరా. వీళ్ళందరూ ఇదే సినిమా ఇప్పుడు అయినట్టుందిరా. ఇంకో షో ఒకసారి రివ్యూ అడుగుతావా? భయ్యా సూపర్ భయ్యా అన్నా, సూపర్ అన్నా. ఏంటి నీ ఎగ్జైట్మెంట్ ఏంటి అసలు? నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు ఏంటి?
నో ఎక్స్పెక్టేషన్స్ భయ్యా, వెళ్ళి చూసి ఎంజాయ్ చేసి వచ్చాడు. అంతేనంటావా? క్లియర్ పోకుండా ఎక్స్పెక్టేషన్. సరే నువ్వు ఎందుకు అలాగ ప్రతి ఒక్కరి ఎంజాయ్మెంట్ నువ్వే డిస్క్రైబ్ చేస్తావు? ఎంత అల్లు అర్జున్ ఫ్యాన్ అయితే అయ్యయ్యో బాంబు దెబ్బ. సరే సై సిల్వర్ ముందు సాయి. ఓకే చలో. మన ముఖేష్ అన్న వచ్చాడు ముందు. ఐకాన్ స్టార్, ఐకాన్ స్టార్, ఐకాన్ స్టార్, ఐకాన్ స్టార్. అమ్మ బాబోయ్, ఇంటర్వెల్ డోల్ ఇచ్చాడే అన్నా సాయ్. ఎలా ఇంటర్వెల్ అయిపోయింది ఏంటి? ఒకటే రియాక్షన్. పక్కన నిలబడి ఫోటో తీసుకో భుజాలు గాని రాసుకుంటే. సినిమా అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసాం. అరిచి అరిచి గొంతులు అయితే పోయాయి మాకు. ఈ అమ్మ ఏంటి ఎంతమంది సినిమా చూసారా మాతో పాటు? సినిమా చూడడం టాస్క్ అంటే ఇప్పుడు బయటికి వెళ్ళడం ఇంకో పెద్ద టాస్క్. అమ్మా ఇందాక లేదో చెప్తున్నా థియేటర్ రియాక్షన్ ఏంటి? పోతాడనుకున్నాను రా బాబు వీడు. మంచిగా మోహన్ బాబా అలా వెళ్తాడు బా. ఆ క్లైమాక్స్ కి కొంచెలా చీల్చుకొని పేగుల ఆ సీన్ దగ్గరే పొరపాడైపోయింది. పక్కన పోతాడు బయటికి తినేద్దాం అనిపించింది నాకు. వీడు ఎక్కడ పోతాడు అనుకునే ఉన్నాను. అల్లు అర్జున్ కాదు, నేషనల్ అవార్డు విన్నర్ అల్లు అర్జున్ పోలో. అసలు ఏం రివ్యూ అడుగుదాం. నాన్న సాయి ఇప్పుడు చెప్పు నాన్న, అసలు సినిమా ఎలా ఉంది ఏంటి? ఏరా నా గురించి ఎందుకులే కానీ నువ్వు చెప్పి ఎలా ఉందో ఒకసారి. అస్సలు తగ్గేదేలే, సూపర్ సూపర్ అంటే సూపర్. అదండి రివ్యూ. సినిమా మాత్రం థియేటర్లో మిస్ అవ్వద్దు. సో గైస్ అవన్నమాట సంగతులు. ఫైనల్గా సినిమా అయితే చూసేసాం. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. పొద్దున్న నుంచి వీడి చేసిన హడావిడికి సినిమా ఎలా ఉంటుందా, వీడికి సినిమా బాగోపోతే నేసేద్దాం అన్నట్టు అనుకున్నాను. కానీ సినిమా అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయండి, థియేటర్లోనే చూడండి. పుష్ప అసలు ఎక్కడ తగ్గలేదు, చాలా అంటే చాలా బాగుంది. సో ఇంకా మా సాయిని కనుక్కుంది అసలు ఏం చెప్తాడు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈ గొంతు ఇలా కోసి ఈ నరాలు ఇలా తీసి వేసేస్తారేమో. ఈడు కొన్ని సాంగ్స్ దగ్గర ఎగ్జైట్మెంట్ ఎలా అంటే స్క్రీన్లోకి వెళ్ళిపోతాడేమో అనిపించింది నాకు. అలా ఎగ్జైట్ అయిపోయాడు. ఆ వైపు నిజంగా సినిమా ఈడు మాట కాదు, నా మాట వినండి. థియేటర్లో మాత్రం మిస్ అవ్వకండి. సినిమా మిస్ అవ్వరు. మాస్ జాతర. సో అవండి సంగతులు. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం అయితే. అంతవరకు బాయ్. బాయ్. ఏంటన్నా ఇది? సబ్స్క్రైబ్ టు సాయి లక్ష్మి టీవీ.